హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనిత ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకి ఇన్స్టెంట్ సప్లై ఎగ్జామినేషన్ టైం టేబుల్ అలాగే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 30th నుంచి స్టార్ట్ అవుతుందండి. 30th 1, 2, అదే 30th మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అదే 1 మనకి 2 ఎగ్జామ్స్, 2న కూడా మనకి 2 ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్లో మనకి జరిగిపోతుందన్నమాట. చూసారు కదా. సో మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి. మొత్తం 3 డేస్లో ఈ 6 సబ్జెక్ట్స్ అన్నవి జరుగుతాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్. సో ఎక్కడ రాయాలి ఎగ్జామ్ అంటే కనుక మనకి ఒక పర్టికులర్ అండ్ సెలెక్టెడ్ కాలేజెస్ మాత్రమే ఇస్తారండి. మనలాగా అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ ఎవరి కాలేజెస్లో వాళ్ళు సెంటర్లో పెట్టేసి రాయడానికి అవ్వదనమాట ఇన్స్టెంట్ సప్లీ. సో పర్టికులర్ కాలేజెస్ని సెలెక్ట్ చేసి మనకి ఇస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పర్టికులర్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఇస్తారు. ఆ కాలేజీకి వెళ్ళి మాత్రమే మనం ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది ఇన్స్టెంట్ సప్లీ. అది ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా వాళ్ళు ఇచ్చిన ఆ పర్టికులర్ కాలేజ్లో మాత్రమే ఇన్స్టెంట్ సప్లీని కండక్ట్ చేస్తారు, మీ కాలేజెస్లో కాదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్టెడ్ కాలేజెస్ లిస్ట్ కూడా మనకి ఈ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇక్కడ నేను స్క్రోల్ చేశాను. సో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్స్ అలాగే డిస్ట్రిక్ట్ చూద్దాం. శ్రీకాకుళం అయితే జీపీటీ ఇచ్చారు, విజయనగరం అయితే ఎంఆర్ఏ జిఆర్ కాలేజ్ ఇచ్చారు, విశాఖపట్నంలో 2 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి 9 కోడ్ జీపీటీ విశాఖపట్నం. 65 అయితే కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అదండి విశాఖపట్నం. ఈస్ట్ గోదావరి అయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ అండ్ 11 అయితే జీపీడబ్ల్యూ కాకినాడ. వెస్ట్ గోదావరికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపూర్, చిత్తూరు. సో ఇలా 13 సెంటర్స్ మాత్రమే సెలెక్టెడ్ కాలేజెస్ ఇచ్చారు ఓన్లీ ఫర్ ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అనమాట. సో ఈ సెలెక్టెడ్ కాలేజెస్లోనే ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ అన్నవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 30th నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు ఆన్లైన్ పేమెంట్ అన్నది జరుగుతుంది అంటే 16/6/2025 నుంచి మనకి ఆన్లైన్ పేమెంట్స్ అన్నవి జరుగుతాయి. ఓకే, వితౌట్ పెనాల్టీ అంటే మనకి పెనాల్టీ లేకుండా ఎప్పటి వరకు కట్టుకోవచ్చు అంటే 26/2025 వరకు కట్టుకోవచ్చు. విత్ పెనాల్టీ అయితే 21/6/2025. ఓకే, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ అండర్ తత్కాల్ అయితే మనకి 28/6/2025 అనమాట. సో ఇవి డేట్స్. ఇప్పుడు పేమెంట్ అంటే ఫీజు ఎంత పే చేయాలి? అదర్ దెన్ ఫార్మసీ కోర్సెస్ అయితే 550 అండి. ఓకే, 550 అనేది పే చేయాలి. అదే ఫార్మసీ అయితే కనుక 800. విత్ పెనాలిటీ అయితే ఓకే అదర్ దెన్ ఫార్మసీ కోర్సెస్ 1150. అదే ఫార్మసీ కోర్సెస్ అయితే 1400. అండర్ తత్కాల్ అయితే కనుక అది ఫార్మసీ అయినా నార్మల్ ఏ కోర్సెస్ అయినా కూడా 3000 అన్నది పే చేయాలి. ఓకే, ఇక్కడ మనకి డెబిట్ కార్డ్లోని అలాగే నెట్ బ్యాంకింగ్లోని మాత్రమే మనం ఆన్లైన్ పేమెంట్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా సిస్టంలోనే పేమెంట్ అన్నది చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్ అన్నది జరుగుతుంది. ఓకేనా. సో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఓకే, ఎందుకంటే మొత్తం ఒకే రోజులో 2 ఎగ్జామ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 డేస్లో మనకి ఇన్స్టెంట్ సప్లీ జరిగిపోతుంది కాబట్టి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.